ఆశీర్వదిస్తారు. వక్ఫ్ బోర్డు అని చెప్పి దిక్కుమాల వ్యవస్థను క్రియేట్ చేసిన ఒక నీచాతీతమైన దొంగ ప్రభుత్వాలు అంతకుముందు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చిన దారుణమైన నిర్ణయం వక్ఫ్ బోర్డు. దాని ద్వారా అనేక వందల వేల లక్షల కోట్ల ఆస్తులను ముడి కింద పెట్టుకుని మదరసాలు ఏర్పాటు చేసుకుని టెర్రరిస్ట్ కార్యక్రమాలు, ఈ దేశాన్ని ఇబ్బంది చేసే కార్యక్రమాలు ఒక వర్గం చేస్తుంటే తాపకంది నీరులాగా మత మార్పులు చేస్తూ భర్తని భార్యని విడదీసి మొహాన బొట్టు లేకుండా జయప్రకాష్ మొహాలు తిరిగేట్టుగా నల్లట్ట పుస్తకాలు పట్టుకుని ఆదివారాలు పోయేట్టుగా దారుణంగా పాస్టర్లు కూడా ప్రజల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసే విధంగా వాళ్ళు ఉన్నారు. ఇక మా వ్యవస్థ చూస్తారా, మా స్వాములోమో వెండి సింహాసనాలు బంగారు సింహాసనాలు కూర్చుని ఆహావోహో మా జైలు కొట్టడని ఒకరంటారు, నాకు బాధామని ఒకరంటారు, మీ ఆస్తులు మాకు ఇచ్చేనంటారు. ఒక మారుమూల ఉన్న ప్రాంతంలో ఉన్న హిందూ కాదా, పొలం ఎక్కడదండి, మతం ఎక్కడదండి, జాతి ఎక్కడండి, ముందు కావాల్సిన మానవత్వం అండి. ఆ మానవత్వం ఉన్నప్పుడు సమభావంతో ప్రపంచాన్ని చూడగలుగుతాం. అటువంటి మానవత్వం లేనప్పుడు మనకు ఏం చేస్తుంది, కులాన్ని అంటుంది, మతాన్ని ఉంటుంది. ఆ నుండిని అడ్డు పెట్టుకుని రాజకీయ పార్టీలు దుర్మార్గాన్ని చేస్తున్నాయి. కులం పేరుతోనూ, మతం పేరుతోనూ, వర్గం పేరుతోనూ, వర్ణం పేరుతోనూ వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి వాటిని అణచివేయాలన్నా ఆపువాలన్నా ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన హిందూ సమాజం మేలుకోవాలి. హిందూ సమాజం చైతన్యం మారాలి, హిందూ సమాజం సంఘటన శక్తిగా మారాలి, హిందూ సమాజం యొక్క వాణి ఏంటో గట్టిగా వినిపించాలి. దానికి వెంకటేశ్వర స్వామి ఒక అవకాశం ఇచ్చారని దీన్ని మేము వదులుకోము. ఎంత దూరమైన ఈ విషయాన్ని తీసుకెళ్తాం, మా దేవాలయాన్ని మేము కాపాడుకుంటాం. ఎన్ని రాజకీయ ఎత్తుగడలేసి వారు వీరు ఎన్ని చేసినా కూడా మా వెంకన్న స్వామి దగ్గర ఆ నాటకాలు సాగో. ఎవరు తప్పు చేశారో అక్కడున్న క్షేత్ర బాలకుడు, ద్వారపాలకులు ఖచ్చితంగా వారి పనిష్మెంట్ ఇచ్చి తీరుతారు, శిక్షణ తీరుతారు. మరొకసారి సమాజానికి తిరుమల జోలికి వచ్చిన, హిందూ దేవాలయ జోలికి వచ్చిన ఏం జరుగుతుందని ఒక నమూనాగా వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పి భావిస్తున్నాం. శివస్వామి గారు, ఈరోజు సాయంత్రం ఆయన కొండ మీదకి వెళ్తున్నారు. మరి డిక్లరేషన్ ఇస్తారో ఇవ్వరో కూడా డౌటే. మీరందరూ హిందూ సంఘాలు కోరుకుంటున్నారు, సతీ సమేతంగా రావాలంటున్నారు, డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? మొట్టమొదటిగా మేము అనేదండి, నువ్వు నిజంగా హిందూ సమాజం మీద నీకు విశ్వాసం ఉన్నా, నువ్వు అంతకుముందు బొట్టు పెట్టుకుని పంట కట్టుకుని మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని కార్యక్రమాల దగ్గర హాజరవటం, అక్కడ ప్రసాదాన్ని వదిలేయటం, తీర్థాన్ని వదిలేయటం, అవన్నీ కూడా మీడియా పన్ను చెక్కటం, అవి బహిర్గతం అంతా చూసాం. కాబట్టి నిజంగా ఇప్పుడు నువ్వు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి ఇక్కడికి వస్తున్నావా, లేకపోతే నిజంగా భక్తిలో వస్తున్నావా? భక్తిలో వచ్చేటైతే కనుక ఏమనాలి, సిట్టిని ఏర్పాటు చేసుకోండి, సిబిఐ దర్యాప్తు చేసుకోండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మా మీద దగ్గర చర్చ చేసుకోండి, మా వ్యవస్థ తీసుకోండి చెప్పి మంచిగా ఉండాలి. కానీ నువ్వు ఇప్పుడు తిరుమల వచ్చి లాండ్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రజల సానుభూతి పొందడం కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తూ మీరు వస్తున్నారు. కానీ మీకు నిజంగా మా వెంకన్న స్వామి భక్తి ఉంటే ఇలా ఉండేది కాదు, ఇంతవరకు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మా తిరుమలని బలహీనపరచడానికి, మా తిరుమల యొక్క ప్రాశస్తాన్ని నీరుగార్చడానికి, తిరుమల భక్తుల మనోభావం దెబ్బతీయడానికి పనిచేశారు. కానీ వెంకన్న స్వామి భక్తులే మేమందరం కూడా మా మనోభావాలు గాయపడినా సరే మరింత ఉత్సాహంగా, మరింత శక్తివంతంగా, మరింత భక్తితో స్వామి సేవకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ఆటలు, మీ ఎత్తుగడలు సాగవు. హిందూ సంఘాలు చేస్తున్న డిమాండ్ ని నిజంగా గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక ఆయన రాకుండా ఉండాలి. ఒకవేళ అలా కాకుండా వస్తే కనుక డిక్లరేషన్ సంతకం పెట్టాలి. పెట్టకుండా వెళ్తే నువ్వు హిందూ ద్రోహివే అని మేము ముద్ర వేస్తామని ఖచ్చితంగా. కానీ ఆయన డిసైడ్ అయిపోయారు సాయంత్రానికి. యాక్చువల్గా ఆయన కాలినడకన వెళ్ళాలనుకున్నారంట. కాలి కొంచెం పెయిన్ ఉండటం వల్ల, ఆ నొప్పి కారణంగా ఆయన నడవలేకపోవటం కారణంగా కారులోనే తిరుమలకి వెళ్తున్నారు. నైట్ అక్కడ బస చేస్తున్నారు. రేపు ఉదయం అక్కడ పాప ప్రక్షాళన పూజలు కూడా చేస్తున్నారు. డిక్లేర్ చేసేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ మీద సంతకం ఏమో కానీ ఆయన మాత్రం తన టూర్ డిక్లేర్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన అనుచరులు అయితేనేమి, ఆ పార్టీ కార్యకర్తలంతా ఆయనకి ఘన స్వాగతం పలకడానికి అక్కడ సిద్ధమయ్యారు. రేపు ఆ పార్టీ నేతలు కానీ కార్యకర్తలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూజలు చేయబోతున్నారు స్వామీజీ. అవునండి, చేసిన బాబా ప్రక్షాళన అవ్వాలి కాబట్టి మరి దేవుణ్ణి మరి సైతాన్ బుద్ధుల్ని పోవాలి కదా సార్. మెదడులంతా సైతాన్ బుద్ధులు ఉన్నప్పుడు ఆయన పోవాలి కాబట్టి వాళ్ళు రాష్ట్రంతో పూజలు చేయాల్సిందే, ఆ ప్రక్షాళన చేసుకోవాల్సిందే. నిజంగా ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ నడవలేని పరిస్థితులు ఉంటే, ఇప్పుడైతే మనకి మన మోటార్ కార్లన్నీ ఏర్పాటు చేసుకుని పైకి తీసుకెళ్తే అవస్థలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు లేనప్పుడు
తల్లినో తండ్రినో బుధానికి ఎత్తుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళిన మహానుభావులు భక్తిభావంతో వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ భక్తి ఉంటే నేనే ఆయన బుధాన మీద ఎత్తుకుని లోపల తిరుమల వస్తాను సార్, నేనే ఆయన బుధాన మీద వెళ్తాను. కానీ మీరు అవకాశమైన భక్తి, అవసరం కోసం భక్తి, హిందూ ద్రోహిగా మీరు సమాజాన్ని నాశనం చేసిన భక్తి, ఇటువంటి బూటకు భక్తి ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వద్దని చెప్తాం. అదే నిజమైన నిర్మలమైన ప్రశాంతమైన అంతర్ముఖమైన భక్తి మీలా ఉంటే శివసామర్థ్యం బుధాన మీద ఎత్తుకుని తీసుకెళ్తారు సార్ కొండపైకి. అంత ఓపిక ఉంది, అంత బలం మాకు ఉంది. కానీ మీరు అది లేదు కాబట్టి మిమ్మల్ని ఆగమంటున్నాం. అలా కాకుండా మీరు వస్తే పర్వాలేదు, నేను గౌరవిస్తాం, ఎవరైనా గౌరవించుకుంటాం. దేవుడి దగ్గర రావద్దు అనే పరిపూర్ణమైన అంతకర శుద్ధితో మీరు వస్తే మీకు సద్బుద్ధిని భగవంతుడు కలగజేశాడని వస్తే రండి. కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తండ్రిని దర్శనం చేసుకుని ఒకసారి పాదాల మీద పడి చేసిన తప్పులు క్షమించయ్యా, మరొకసారి ఇటువంటి తప్పులు చేయడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తెలిసి అన్ని కార్యక్రమాలు జరగవు సార్, ఏ ముఖ్యమంత్రి తెలుసు కూడా. కానీ తప్పు జరిగినప్పుడు వారిదే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దైవ క్షేత్రంలో ఇటువంటి పొరపాటు జరిగినా నాకు తెలియకపోయినా నేను లోపల కార్యాలయంలో నా పీఠంలో ఉన్నా కూడా దాంట్లో శివస్వామి ఎలా అయితే భాగస్వాములు అవుతారో సంబంధం లేకపోయినా, రాష్ట్రానికి పెద్దగా ఉన్నప్పుడు నీ ఏడుబడి నీ పరిపాలన వ్యవస్థ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు తప్పు చేసేటప్పుడు నీ ప్రేమ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ పాపంలో మనం భాగస్వామి అవుతాం సార్. రైట్, థ్యాంక్ యూ శివస్వామి గారు, లైవ్లోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు శివస్వామి గారు. రైట్, ఇది శివస్వామి గారి అభిప్రాయాలు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి కాలి నొప్పి ఉండి ఆయన అలిపిరి నడక ద్వారా వెళ్ళలేకపోతే, నిజంగా ఆయనకి భక్తి ఉంటే శివస్వామి గారే ఆయన భుజాన ఎక్కించుకుని కొండ మీదకి